ఆ, అందరికీ నమస్తే. సో ఈరోజు నేను కొద్దిగా బిజీ. రాజమౌళి వెంకటేశ్వర సార్, మీరు కొంచెం ఫ్రీ ఉంటే కొంచెం కంటిన్యూ చేయండి. తర్వాత చంద్రశేఖర్ సార్ కూడా వస్తారు. నేను ఎందుకంటే ఇప్పుడు కొంచెం సత్సంగంలో ఉన్నాను. ఈరోజు నేను మాట్లాడలేను. నా వాయిస్ వస్తుందని అనుకుంటున్నాను మీకైతే అందరికీ. సో నేను మధ్యలో బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో కొంచెం ఫ్రీ ఉన్న వాళ్ళు ఎవరన్నా మరి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే కొంచెం నేను ఇప్పటివరకు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ అన్మ్యూట్ ఆప్షన్ చేసేసి పెడుతున్నాను. కృష్ణ హరి కృష్ణ కృష్ణ కృష్ణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు కోయిట్ మీటింగ్. రాజేష్ సార్ బిజీగా ఉన్నారని అనౌన్స్ చేశారు. సార్ వచ్చే వరకు మనమందరం ఈ మీటింగ్ ని రన్ చేసుకుందాం. నేను కూడా కొంచెం బయట ఉన్నాను సార్. ఒక 10 minutes నేను లీడ్ చేశాను సార్. తర్వాత రాజమౌళి వెంకటేశ్వర సార్ మీరు కానీ ఒక పర్సన్ ముందుకు వచ్చి మీటింగ్ ని సెషన్ నడిపించాలి. తర్వాత క్లోజింగ్ టైం కంతా రాజేష్ సార్ ఫ్రీ అయితే జాయిన్ అవుతారు. ఎందుకంటే నేను జర్నీలో ఉన్నా, బయట బాగా చలి ఉంది. ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఒక 10 minutes నేను మాట్లాడతాను సార్. రైట్. సిస్టమ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ మోడ్ లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. స్టేకింగ్ సెక్షన్ కానీ టోకన్ ఫార్మింగ్ సెక్షన్ కానీ రెండు కూడా ఓపెన్ అవట్లేదు. ఫుల్ వర్క్ మోడ్ లో ఉంది. గణేష్ యాదవ్ సార్, మీరు ఏమైనా మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మరి ఫస్ట్ వ్యాలిడ్ చూపిస్తలేదు సార్, వాళ్ళ ఏం చూపిస్తలేదు. అది లేదు, ప్రెసెంట్ అయితే ఏం చూపించలేదు. ప్రతి ఒక్కరికి చూపించలేదు, అందరికి చూపించలేదు. కాసేపు ఆగండి సార్. ఈ రోజు నైట్ గా, రేపు మార్నింగ్ కానీ రెడీ అవ్వచ్చు, లేకుంటే నైట్ కంతా రెడీ అవ్వచ్చు. ఒక్క నిమిషం సార్, నేను కొంచెం టైం ఉంది కదా సార్, మనకు షేర్ చేస్తాను. జర చూడు. ఓపెన్ అవ్వట్లేదులేండి. ఓపెన్ అవ్వట్లేదు, నాకు మొత్తమే ఓపెన్ అవ్వట్లేదు సార్. మనకు పీవీసీ మెడల్ అన్ని 0 చూపిస్తుంది. ఫ్రంట్ పేజ్ 0 చూపిస్తుందా? సరే, స్క్రీన్ షాట్ చేయండి, ఏం చేస్తుంది చూద్దాం. మీకు నెట్వర్క్ ఇష్యూ ఉంటే కూడా అన్ని 0 చూపిస్తాయి, ఏ అసెట్ చూపించదు. లేదు సార్, అట్లా ఏం చూపిస్తలేదు. స్క్రీన్ షాట్ చేస్తున్నారా? అవును సార్. వస్తుందా సార్? రావట్లేదు సార్, స్క్రీన్ షాట్ అవ్వలేదు. స్క్రీన్ షేర్ అవ్వలేదు. అది కొట్టంగానే డన్ అయిపోతుంది సార్. మాకంతా అసెట్ చూపిస్తుంది ఫ్రంట్ పేజ్ లో, కానీ పీవీసీ మీద టోకన్ స్టేకింగ్ లోకి, టోకన్ ఫార్మింగ్ లోకి వెళ్ళలేకపోతున్నాం. అది సిస్టమ్ అప్డేట్ లో ఉంది కాబట్టి వెళ్ళలేకపోతున్నాం. కాకపోతే మన కనెక్టెడ్ వాలెట్ లో ఉన్న అసెట్ అంతా చూపించాలి కదా, ఎందుకు చూపించట్లేదు మీకు?
చూపిస్తలేదు సార్, అదే బాధ. ఎప్పటి నుంచి? నిన్న నుంచి సార్. ఇప్పుడు నేను షేర్ చేద్దామంటే కూడా బ్యాక్ వచ్చేస్తుంది. పైన చుక్కలు చుక్కలు 3 డాట్లు 4-5 డాట్లు ఏమైనా కనిపిస్తున్నాయా? చుక్కలు చుక్కలు. అవు. అవునా? ఆ చుక్కల పైన ఒకసారి నొక్కండి. పైన పైన రైట్ సైడ్ కదా సార్? రైట్ సైడ్ కాదు, మీకు సెండ్, ఫండ్, స్వాప్, సెల్ ఉంది కదా, ఉంది సార్. దానిపైన చుక్కలు డాట్స్ డాట్స్ గా ఉందా? పైన దానిపైనే. దానిపైన ఏముంది? స్పీకర్ వాల్యూస్, షేరింగ్. సార్ మీ వ్యాలెట్ ఉంది కదా, మీ వ్యాలెట్ పేరు కింద ఏం కనిపిస్తుంది మీకు? డాలర్, ఎంత డాలర్ ఉందో చూపిస్తా ఉంటది. 3 చుక్కలు ఉన్నాయి సార్. ఆ చుక్కల పైన మొత్తం డాలర్స్ చూపిస్తా ఉందా? జీరో తెల్లగా సున్నా చూపిస్తుందా? తెల్ల సున్నాలు చూపిస్తుంది సార్. ఆ కింద సున్నాల పైన నొక్కండి, చిన్న చిన్న డాట్స్ ఉంటాయి వైట్ గా. అవి నొక్కండి. నొక్కిన సార్. ఇప్పుడు ఓపెన్ అయిందా? ఓపెన్ కాలేదు సార్. ఇప్పుడు మన మైక్ ఒకటి, మైక్ కింద ఒకటి ఓపెన్ ఉంది, ఒకటి బాణం గుర్తు ఒకటి ఉంది, ఒకటి రెడ్ పడ్డది ఒకటి. మీరు ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ఏం కనిపిస్తున్నాయి అక్కడ? అసెట్ ఏం కనిపిస్తుంది? చదవండి. మన స్పీకర్ అలౌట్ ఉంది కింద. ఎక్కడున్నారు? ట్రస్ట్ వ్యాలెట్కి రండి. ట్రస్ట్ వ్యాలెట్కి రండి. ఇది షేర్ చేస్తేనే కదా సార్ మనం ట్రస్ట్ వ్యాలెట్ పోయింది. మీకు షేరింగ్ రావట్లేదు సార్. ఒక్క నిమిషం, ఇది కట్ చేసి అందులోకి వస్తా. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. వచ్చింది సార్. మీకు ఏం కనిపిస్తుంది ట్రస్ట్ వ్యాలెట్ లో? చూడండి క్లియర్ గా. నా పేరు కనిపిస్తుంది. దాని కింద ఏముంది? దాని కింద కే ఉంది, 00 ఉంది. కింద 00 ఉంది కదా, 00 పైన ఒకసారి టచ్ చేయండి. 0 పోయినాయి. ఇప్పుడు కనిపిస్తుందా అసెట్ మీదంతా? ఏం కనిపించట్లేదు ఇప్పుడు. ఒకసారి స్క్రీన్ షాట్ అన్నా పెట్టండి. గ్రూప్ లో ఉన్నారా మీరు? జీసీసీ గ్రూప్ లో ఉన్నాం సార్. పెట్టండి. పెట్టినాం సార్. పెట్టారు సార్? రాలేదు. ఎందులో పెట్టారు మీరు? ఒకటి సంగారెడ్డి, హైదరాబాద్ ఒక దాంట్లో పెట్టినా సార్. ఇంకో దాంట్లో టీవీ కరోడ్పతి జీసీసీ కువైట్ మీటింగ్, దీంట్లో గ్రూప్ లో మీరు ఉన్నారా? ఉన్నాం సార్. ఇప్పుడు దానికి కలెక్షన్ అయినా కదా సార్ మేము. పివి కరోడ్పతి ఉంటా చూడండి. పివి కరోడ్పతి. రాజేష్ సార్ మీటింగ్ లింక్ పెట్టారు, చూసారా మీరు? సార్ రాజేష్ సార్ మీటింగ్ లింక్ పెట్టారు కదా, ఎక్కడ చూసారా? లింక్ పెట్టిండు సార్. ఇంతకుముందు లింక్ పెట్టిండు అని ఆ లింక్ ఓపెన్ అవుతలేదు. అది ఆ లింక్ పెట్టిన చోట చూసారా మీరు? అందులో పోస్ట్ చేయండి మీ స్క్రీన్ షాట్. దాంట్లో పోస్ట్ చేయాలనా? చేసిన సార్ అట్లా. ఇక్కడ
ఇది స్క్రీన్ షాట్ ఇందులో రాలేదు సార్. ఎందులో పోస్ట్ చేశారు? టెలిగ్రామ్ లో పోస్ట్ చేశారు మీరు? టెలిగ్రామ్ లో కాదు సార్, ఇంట్లోనే వాట్సాప్ మన లో వాట్సాప్ దాంట్లో. కనపడలేదు. ఎవరికైనా కనిపించిందా సార్? రాలేదు సార్, రాలేదు, పెట్టలేదు అతను. కనపడలేదు. మీరు దేనిలో ఎవరు పెడుతున్నారా సార్? మీరు పీవీసీ కరోడ్పతి జీసీసీ కువైట్ మీటింగ్ అని ఉంటది. పీవీ కరోడ్పతి జీసీసీ కువైట్ అనేది వాట్సాప్ లో ఉంటది, అందులో పెట్టండి. ఒక నిమిషం సార్. లేకపోతే ప్రాపర్ గా స్క్రీన్ షేర్ అయినా చేయండి సార్. స్క్రీన్ షేర్ అవుతలేదు సార్. అది వీడియో చాట్ ఎదురుగా 3 డాట్స్ నిలువుగా ఉన్న అక్కడ స్క్రీన్ షేర్ నొక్కారా? అవును సార్. టెలిగ్రామ్ రండి ఒకసారి. వీడియో చాట్ ఎదురుగా నిలువుగా 3 చుక్కలు ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ షేర్ అని ఉంటది, షేర్ స్క్రీన్ అని ఉంటది. నొక్కండి. ఇంట్లో మనకు పెట్టడానికి వస్తలేదు సార్. ఇంట్లో అది ఏమంటుందంటే, ఇప్పుడు ఇంట్లో పెడదామంటే, టెలిగ్రామ్ లో పెడదామంటే వస్తలేదు. ఓకే, మీ ట్రస్ట్ వాలెట్ ఒకసారి వెళ్ళండి. ఫైనల్ గా టైం ట్రస్ట్ వాలెట్ ఒకసారి వెళ్ళండి. నేను అట్లే లైన్ లో ఉంటాను. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి. చేశారా? పోతున్నాం సార్. వెళ్ళాం సార్. ఏం కనిపిస్తుంది మీకు కరెక్ట్ గా? నాకు అక్కడ ఏమేమి కనిపిస్తుంది మీ ఫోన్ లో స్క్రీన్ పైన నాకు చెప్పండి సారు. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే నా పేరు కనిపిస్తుంది. ఇక్కడ టైమింగ్ కింద చైనింగ్ కనిపిస్తుంది. ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది. ఇక్కడ 3 ఇట్లా మన రెడ్ లైట్ లేక ఒకటి ట్యూబ్ లైట్ కనిపిస్తుంది. బ్యాంకు స్కానర్ కనిపిస్తుంది. బ్యాక్ కెమెరా కనిపిస్తుంది. అక్కడ మీకు అసెట్ ఏం కనిపిస్తుంది? పీవీసీ, మెటా, బిఎన్బి, యూఎస్డిటీ, బిటిసి ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? కనిపిస్తున్నాయి సార్. అవి ఏమేమి ఉన్నాయి అక్కడ? పీవీసీ మెటా ఎదురుగా ఏముంది? చుక్క ఉంది, పచ్చ చుక్క ఉంది, స్టార్ లాగా. పచ్చ చుక్కనా? స్టార్ లాగా ఉంది. మళ్ళా పాన్ కేకు, ఇవే 2-3 కనిపిస్తున్నాయి అంతే. పైన మీకు ఏదైనా వాల్యూ కనిపిస్తుందా? డాలర్ సింబల్ పడి ఏమైనా వాల్యూ కనిపిస్తుందా మీ పేరు కింద? ఏం కనిపిస్తలేదు సార్. నా పేరు కింద ఇప్పుడు మళ్ళా 0 వచ్చింది. నువ్వు అది కొట్టుకున్నట్లా. లేదు, మీరు ఫోటో అన్న పెట్టండి. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్. మీరు ఎట్లా మీరు చెప్తున్నా కానీ అర్థం కావట్లేదు, పిక్చర్ అవ్వట్లేదు నాకు. స్క్రీన్ షేర్ అయినా చేయాల్సి ఉంటుంది, లేకుంటే మీరు మ్యూట్ లో పెట్టుకొని నాకు వాట్సాప్ లో షేర్ చేయండి. పీవీ కరోడ్పతి అని ఉంటుంది చూడండి, అందులో షేర్ చేయండి ఒక ఫోటో. సార్ ఇంట్లో ఆల్రెడీ పెట్టిన సార్. ఇంట్లోనే పెట్టినా నేను ఆల్రెడీ. సార్ పెడితే మాకు వచ్చేది కదా సార్. ఎవరికైనా వచ్చిందా? పీవీ జీసీసీ గ్రూప్ లో ఎవరికైనా సార్ స్క్రీన్ షాట్ వచ్చిందా? ఒకసారి దాని నుంచి ఆయన పెట్టండి సార్. మీరు గ్రూప్ లో ఉన్నారో లేదో మాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు ఒకసారి నేను
హాయ్ పెడతాను చూడండి. వచ్చిందా? ఆ, వచ్చింది సార్. అందులో పెట్టండి. దీంట్లో పెట్టడానికి వస్తలేదు సార్ ఇప్పుడు. మీకు అడ్మిన్ లేదు, మీరు పెట్టలేరు. ఓకే ఓకే, మీరు పెట్టలేరు, మీరు పెట్టడం ఆ, కుదరదు. నేను అప్పటి నుంచి అదే అనుకుంటున్నా, ఇంట్లో పెట్టడానికి వస్తలేదు సార్ అని. అడ్మిన్ ఉండవాలి మీకు. ఉమ్. ఓకే, చూద్దాం సార్, చూద్దాం సార్. రాజేష్ సార్ వచ్చిన తర్వాత ఒకసారి, లేకుంటే రాజేష్ సార్ నంబర్ ఉందా మీకు? రాజేష్ సార్ శంకర్ సార్ ఉంది. రాజేష్ శంకర్ సార్ సార్ రాజేష్ సార్ అంటే ఆయనకు ఆల్రెడీ పెట్టిన, ఇగో ఈయన టైమింగ్ ఇచ్చిండు, లైవ్ లో రమ్మని టైం పెట్టిండు. ఒకసారి రాజేష్ సార్ నంబర్ ఉంటే ఆ స్క్రీన్ షాట్ రాజేష్ సార్ పెట్టండి, సార్ మాకు పెడతారు గ్రూప్ లో. పెట్టే సార్. అయితే రాజేష్ సార్ వచ్చే వరకు కొంత వెయిట్ చేయండి సార్. వెయిట్ చేసి సార్ వచ్చిన తర్వాత మీది ఇష్యూ ఏంటో చూద్దాం. సరే, కొంచెం వెయిట్ చేయండి. మ్యూట్ పెట్టుకోండి సార్ మీరు, సార్ వచ్చే వరకు చూద్దాం. ఓకే. ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి ఈ లోపల. ఫోన్ స్విచ్ ఆఫ్ సార్ చేసి ఆన్ చేయండి ఈ లోపల. సరే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఓకే ఓకే సార్. మ్యూట్ పెట్టుకోండి సార్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మీరు షేరింగ్ ఇచ్చారు, అది ఇష్యూ చూద్దాం. ఒకసారి మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, ఆన్ చేయండి. సారు మీరు రాజేష్ సార్కి ఆ స్క్రీన్ షాట్ పెడితే సార్ దాన్ని చూస్తారు. సార్ రాజేష్ సార్ పెట్టారు సార్ మెసేజ్. ఏంటి సార్? రాజేష్ సార్ పోస్ట్ చేసినట్టున్నారు చూడండి సార్. లేదు సార్ హాయ్ పెట్టారు, అది కాదులే. మీరు సార్ రాజేష్ సార్ పెట్టిన తర్వాత పెడతారు. ఓకే. సో ఎనీవే సార్, ఆల్రెడీ నేను బయట ఉన్నాను. ఒక 10 minutes అనుకున్నాను, సార్ వచ్చి టైం కాస్త తీసుకున్నారు. ఓకే, ఎనీవే నేను కొద్దిగా మాట్లాడి నేను మళ్ళీ తిరిగి జర్నీ చేయాల్సి ఉంటుంది సార్. 35 kilometers ఉంది, ఇంకా నేను వెళ్ళాల్సిందే ఇంటికి చేరుకోవాలంటే. ఎనీవే ఒక 2-3 minutes ఇస్తాను. సార్ వాయిస్ ఓకే సార్ నాది? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఒక ఆలోచించింది ఏంటంటే, నేను ఏం ఆలోచించానో చెప్తాను. నాకు అనిపిస్తుంది ఏంటంటే, పీవీసీ మెట్రిక్ సిస్టమ్ ప్రజెంట్ ప్రాజెక్ట్ యొక్క స్థితి ఏమనిపిస్తుంది, నా ఆలోచన. నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడున్న కమ్యూనిటీ నా విధానంలో టూ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ అనుకుంటున్నాను నేను. ఎట్లంటే, 2 types ఆఫ్ కమ్యూనిటీ అంటే, ఒకటి వచ్చి హైపోథెటికల్ కమ్యూనిటీ అనుకోవచ్చు. చెప్తాను నేను హైపోథెటికల్ కమ్యూనిటీ అంటే ఏంది. తర్వాత సెకండ్ హిపోక్రసీ కమ్యూనిటీ అనేది. నేను అన్ని డివైడ్ చేసుకున్నటువంటి నా ఆలోచన విధానం అది. హైపోథెటికల్, హిపోక్రసీ అన్న ఈ 2 పదాలంటే ఏంది, ఈ 2 పదాలకి ఈ కమ్యూనిటీని ఈ విధంగా డివైడ్ చేయడానికి కారణం ఏందని కూడా చెప్తాను. హైపోథెటికల్ కమ్యూనిటీ అంటే, ఇప్పుడున్నటువంటి 2,40,000 2,50,000 కమ్యూనిటీ ఏదైతే ఉందో, ఈ కమ్యూనిటీని 2 భాగాలుగా విడగొట్టడానికి, 2 పదాలు దానికి జోడించడానికి కారణం ఏంటంటే హైపోథెటికల్ కమ్యూనిటీ అన్నారు. హైపోథెటికల్ కమ్యూనిటీ అంటే ఒక ఊహాజనిత పైన అన్నాయి, ఒక ఊహాజనితంతో ఊహించుకుని, ఇమాజినేషన్ చేసుకుని, ఇలా జరుగుతుంది, ఇలా వెళ్తుంది, నేను వెళ్తాను, ఇందులో జర్నీ చేస్తా, నేను పెట్టిన పెట్టుబడి ఈ విధంగా పెరిగేటువంటి అవకాశం ఉంది, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది, నేను ఇందులో కొనసాగుతా
అని ఒక ఒక కైండ్ ఆఫ్ డ్రీమ్, ఒక కళ, ఒక కైండ్ ఆఫ్ ఊహించడం. నాకు ఇలాంటి లైఫ్ నేను చేరుకుంటాను అని కళలతోటి, ఊహలతోటి బిజినెస్ లో కొనసాగడం. వాస్తవానికి బిజినెస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్, పరిస్థితులు, ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధానం అన్నీ కూడా మనకు తెలుసు. ఈవెన్ ఈ రోజు 100 కోట్లు పెట్టుబడి పెట్టినారు అనుకుందాం. పీవీసీ మెటల్లో 100 కోట్లు పెట్టుబడి పెట్టిన పర్సన్ కి కేవలం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టిన పర్సన్ కి సేమ్ ఈక్వల్ గా ఉంటుంది పీవీసీ మెటల్ ప్రాజెక్ట్. అయ్యో 100 కోట్లు పెట్టాడు కదా, అతనికి నేను రివార్డు 250%, 250% ఇస్తానన్న విధానమే ఉండదు. ఈక్వల్ గా ఉంటది. 100 కోట్లు పెట్టిన పర్సన్ కి 1000 రూపాయలు పెట్టుబడి పెట్టిన పర్సన్ కి సిస్టమ్ ఎక్కడ ఇలాంటి తారతమ్యాలు లేకుండా ఈక్వల్ గా తన యొక్క విధానాలన్నింటినీ కూడా కమ్యూనిటీకి పంచుతుంది. ఈ విధానంలో ఈ హైపోథెటికల్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈక్వల్ గానే ఉంటది. సిస్టమ్ లో జరిగే ప్రతి ఆప్షన్, సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది అన్ని కూడా ఈక్వల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకేలాగానే ఉంటుంది. అయినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా తను ఏదైతే ఊహించుకున్నాడో, ఏదైతే కలగన్నాడో ఈ సిస్టమ్ ద్వారా అవన్నీ కూడా జరుగుతాయి. ఈ రోజు కాకపోయినా రేపైనా జరుగుతాయి అని వెళ్ళేటువంటి కమ్యూనిటీ ఒకటి. ఇలాంటి కమ్యూనిటీలోనే ప్రజెంట్ అంతో ఎంతో యాక్టివిటీ జరుగుతూ ఉంది. పీవీసీ మెటల్ సిస్టమ్ నిలబడి ఉంది. హైపోథెటికల్ కైండ్ ఆఫ్ పర్సన్స్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే సిస్టమ్ నడిపింపబడతా ఉంది. స్టిల్ ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు. హిపోక్రసీ అన్నారు. హిపోక్రిటిక్ మైండ్ సెట్ ఉన్నటువంటి కమ్యూనిటీ ఒక సెకండ్ పాయింట్. ఇంకా రెండో కోవకు చెందినటువంటి వ్యక్తులు ఏంటంటే, ఆ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ఏంటంటే హిపోక్రటిక్ కమ్యూనిటీ. అంటే లేని దాన్ని ఊహించుకోవడం, భయోందోళనలు గురిపోవడం, ఆత్మవంచన చేసుకోవడం, తన్ను తాను తగ్గించుకోవడం, తను చేసే పని పైన, అతన్ని ఆల్రెడీ చేసిన పని పైన తనకే నమ్మకం లేకుండా వంచడం. తను చేసినటువంటి పని ఏదైతే పీవీసీ మెటల్లో పెట్టుబడి పెట్టారో, ఇంకో కైండ్ ఆఫ్ కమ్యూనిటీ గురించి నేను చెప్తున్నాను. ఇంకో రకంగా ఆలోచించే వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. ఇంకో కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ఏం ఆలోచిస్తున్నారంటే, చేసిన పని పైన, పెట్టిన పెట్టుబడి పైన నమ్మకం లేకుండా వాళ్ళకు వాళ్ళే అపనమ్మకంతో ఆత్మవంచన చేసుకుంటూ పార్ట్నర్షిప్. ఇది పార్ట్నర్షిప్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. పార్ట్నర్షిప్ అంటే ఈ బిజినెస్ అందరిది. ప్రతి ఒక్కరం కూడా, ఈవెన్ 1000 పీవీసీ మెటా ఈ రోజు వ్యాలెట్ లో ఉందంటే అతను కూడా ఒక పార్ట్నర్. మనం ముందుగానే చాలా సార్లు చెప్పుకున్నాం, పీవీసీ మెటా కమ్యూనిటీ బేస్డ్ కాయిన్ అని. ఇది కమ్యూనిటీ పైన, కమ్యూనిటీ చేత నిర్మించబడుతున్న, నిర్మాణం అవుతున్న కాయిన్ ఇది, టోకెన్ ఇది. ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే, వాళ్ళని వాళ్ళు కించపరుచుకుంటూ, వాళ్ళ పెట్టుబడిని వాళ్ళు దిగజార్చుకుంటూ, ఇలాంటి విధానాల్ని ప్రోపగండా చేసుకుంటూ బయట తన సర్కిల్లోనో, లేకుంటే తన ఫ్రెండ్ సర్కిల్లోనో, లేకుంటే మీటింగ్స్ లోనో ఒక కైండ్ ఆఫ్ ప్రోపగండా చేసుకుంటూ, తను కిల్ చేసుకుంటూ ఇతరులను కూడా కిల్ చేయడం. ఇలాంటి కమ్యూనిటీ కూడా ఉంది సార్ ఈ 2,40,000 లో. విశ్వాసంతో, కళ్ళతోటి, నమ్మకంతో ముందుకెళ్లేటువంటి కమ్యూనిటీ ఒకటి. వాస్తవ రూపంలోకి వస్తుంది పీవీసీ మెటా, నేను అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుస్తుంది అన్న విధానంలో యాక్టివిటీ చేసుకుంటూ, ఎంతో యాక్టివిటీ చేసుకుంటూ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా యాక్టివిటీ చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి వాళ్ళు.
హైపోథెటికల్ కమ్యూనిటీ. హిపోక్రిటికల్ కమ్యూనిటీ ఏం చేస్తుందంటే తన్ను తాను వంచన చేసుకుంటూ టోటల్ గా దీని వల్ల ఈ హిపోక్రటిక్ కమ్యూనిటీ ద్వారా వచ్చే పర్సన్స్ ద్వారా, ఆ కైండ్ ఆఫ్ పీపుల్స్ ద్వారా వచ్చేటువంటి చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి వాళ్ళతోటి. వాళ్ళ విధానంలో, వాళ్ళ మాట తీరులో పక్కవాడు ఎంత ఇబ్బంది పడుతాడు. ఈ హైపోథెటికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా వాళ్ళ యొక్క మనోభావాలనండి, లేకపోతే వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యానండి, వాళ్ళ ఆలోచన విధానానండి, భవిష్యత్తు పైన వాళ్ళకు ఉన్నటువంటి ఆశాభావాన్ని కానివ్వండి కిల్ చేసేస్తారు, వాళ్ళు చంపేస్తారు. ఒక్కసారిగా కాకపోయినా డే బై డే, రోజు రోజుకి వాళ్ళకి ఈ హిపోక్రిటికల్ యొక్క కైండ్ ఆఫ్ పర్సన్స్ ఏం చేస్తారంటే మెల్లమెల్లగా వాళ్ళని ఈ హైపోథెటికల్ గా పనిచేస్తున్న, యాక్టివిటీ చేస్తున్నటువంటి పర్సన్స్ ని కూడా కిల్ చేసేస్తారు. తద్వారా నీ ప్రాజెక్ట్, అందరి ప్రాజెక్ట్ ఈక్వల్ గా ఉంటుందని చెప్పాను నేను. 1000 పీవీసీ మెటల్ పెట్టుబడులు పెట్టిన వారికి, 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ గానే ఉంటది. ఇలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ తోట వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే టోటల్ ప్రాజెక్ట్ కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. నీకు నష్టం, నీకు తెలుసో తెలియకో నష్టం చేసుకుంటున్నావు, తెలిసి లేకుంటే తెలియకో నష్టం చేసుకుంటున్నావు. తద్వారా మిగిలినటువంటి కమ్యూనిటీ కూడా, మిగిలినటువంటి వీళ్ళు కూడా నష్టపరుస్తూ టోటల్ గా ప్రాజెక్ట్ ని కొలాప్స్ చేసేటువంటి విధానం కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణాలు లేకపోలేదు. ఇలాంటి రెండు రకాలైనటువంటి కమ్యూనిటీ విధానాలు రావడానికి కూడా కారణం ఉంది, అది కూడా చెప్తా. బిగినింగ్ లో $13 ఎప్పుడైతే పీవీసీ మెటల్ వెళ్ళిందో, మీకు తెలుసు, అందరికి తెలుసు, ఇంత కమ్యూనిటీ లేదు అప్పుడు, లేదు కదా, మీరు అందరికి తెలుసు. నాకు తెలిసి 30,000 40,000 లేకుంటే మాక్సిమం 10,000 15,000 20,000 ఉంది, నాకు కరెక్ట్ గా ఫిగర్ గుర్తులేదు. అంత చిన్న కమ్యూనిటీలో ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు. నేను మళ్ళా కూడా దీని గురించి ఆలోచిస్తాను. ఇంత చిన్న కమ్యూనిటీలో అప్పుడు పీవీసీ మెటల్ సిస్టమ్ ప్రజెంట్ ఎప్పుడైతే 1 పీవీసీ మెటల్ వ్యాలెట్ లో ఉన్న వ్యాలెట్ ని కౌంట్ చేసుకొని కమ్యూనిటీగా లెక్క కట్టిందని మనకు సమాచారం. సో అప్పుడు ఎప్పుడైతే అప్పుడు సిఎంసీలో కూడా పీవీసీ మెటా మనకు చూపించలేదు, అలాంటి స్థితిలో పీవీసీ మెటా $13 రీచ్ అయింది. ఇక్కడ ఏంటి లాజిక్ అన్నది నాకు కొంచెం, నేను టైం తీసుకుంటాను సార్, నాకు దారి మధ్యలో వచ్చినట్టు విధానాన్ని నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. తర్వాత ఇప్పుడు ఒకసారి దీని విషయంగా మాట్లాడుకుందాం. ఏం జరిగింది, ఏం జరిగి ఉండొచ్చు అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫర్దర్ గా. ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే $13 వెళ్ళిందో, $1 పైన పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ₹1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు $1 పైన ఎప్పుడైతే పీవీసీ మెటల్ కొన్నారో, ప్రతి ఒక్కరు 13 రెట్లు, 12 రెట్లు, 10 రెట్లు, 5 రెట్లు, 7 రెట్లు, 3 రెట్లు, 2 రెట్లు, అవునా కదా, ప్రతి ఒక్కరు కూడా ప్రాఫిట్ తీసుకొని నాకు సంబంధం లేదు అని వెళ్ళిపోయారు. నీకు ఏమైనా పర్వాలేదు, నేను ఐఎమ్ సేఫ్. సినిమా డైలాగ్ ఉంది ప్రభాస్ సినిమాలో, నా ఫ్యామిలీ సేఫ్ అని. ఆడ ఫ్యామిలీ సేఫ్ అయింది ప్రభాస్ చెప్పినప్పుడు అక్కడ ఎంత బీభత్సం జరిగింది, ఎన్ని శవాలు లేశాయి అక్కడ, ఎంతమంది బలైపోయారు. నువ్వు అతన్ని, ప్రభాస్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎంతమందిని చంపాడు, ఎంతమందిని నరికాడు చాలా క్రూరంగా. నువ్వు సేఫ్ చేసుకోవడానికి టోటల్ గా ప్రాజెక్ట్ ని వదిలేసి నీ సేఫ్ చూసుకొని, ఎవరైతే పెట్టుబడులకు వచ్చారో, తర్వాత పెట్టుబడులు పెట్టినట్టు వాళ్ళు, ఆల్రెడీ పెట్టుబడులు పెట్టినట్టు వాళ్ళని, వాళ్ళ యొక్క తలరాతను మార్చేశారు. ఎవరైతే బిగినింగ్ లో పెట్టుబడి పెట్టి $13 దగ్గర ప్రాఫిట్ తీసుకొని, $10 దగ్గర ప్రాఫిట్ తీసుకొని, $5 దగ్గర ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇది 100% వాస్తవం సార్. పెద్ద లీడర్లే, వాళ్ళ ఆషామాషి లీడర్లు కాదు, చాలా పెద్ద లీడర్లు గప్చుప్ అని సైలెంట్ అయిపోయారు, యాక్టివిటీ లేదు, టీంని గాలికి వదిలేశారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు, నంబర్ మార్చేశారు.
ఎప్పుడైతే స్వాప్ ఆప్షన్ వచ్చిందో మరింత దిగజారిపోయింది పీవీసీ మెటా. ఈ ఈ పరిస్థితిలోకి పీవీసీ మెటా రావడానికి 100% కారణం సిస్టమ్ లో ఉన్నటువంటి కమ్యూనిటీయే. ఈ విధంగా ఈ ఈ ఈ రకంగా కూడా కొంతమందికి ప్రయోజనకరమైనటువంటి విధానమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ కమ్యూనిటీయే తాను చేసినటువంటి యాక్టివిటీ ద్వారా, స్వాప్ ఆప్షన్ ద్వారా, సెల్లింగ్ ద్వారా ఎవరైతే ముందుగా వెళ్ళిపోయారో వాళ్ళ ద్వారా నిజంగా పీవీసీ మెటా డౌన్ అయి ఉంటే కమ్యూనిటీ తప్పుగా మనం పరిగణలో తీసుకోవచ్చు. ఒకవేళ సిస్టమే వాంటెడ్ గా తీసుకొచ్చిందా, డౌన్ చేసిందా, గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ వచ్చిందా, ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు సార్. తక్కువ కమ్యూనిటీలో అంత హైప్కి వెళ్ళడానికి తిరిగి అదే పందాలో వెనక్కి తిరిగి రావడానికి కారణం ఏంటి? దీన్ని మనం లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది పైన మనం డిస్కషన్ కూడా పెడదాం, ఫర్దర్ గా పెట్టుకుందాం. సో ఇలాంటి విధానాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు చూడండి, మనకు పీవీసీ మెటా పైన లేకుంటే ఏ కాయిన్ పైన అయినా కూడా వచ్చేటువంటి ప్రిడిక్షన్స్ ఉంటాయి బయట వెబ్సైట్లలో. ఫర్ పీవీసీ మెటాకి తీసుకున్నాం, పీవీసీ మెటాని ప్రిడిక్షన్స్ చూస్తూ ఉంటాం మనం. ఈ ఇయర్ లో ఇంతకు వెళ్తుంది, ఈ ఇయర్ లో ఇంతకు వెళ్తుంది, 2030లో ఇంతకు వెళ్ళొచ్చింది, 2050లో ఇంతకు వెళ్ళొచ్చు అనే ప్రిడిక్షన్స్ చూస్తూ ఉంటాం. చాలాసార్లు నేను కూడా చెప్పాను, మీరు లీడర్స్ కూడా ఒకసారి షేర్ చేసుకుంటారు. ఇవన్నీ వాస్తవానికి దూరంగానే ఉంటాయి, వాస్తవానికి దూరంగా ఉంటాయి. ఈ ప్రిడిక్షన్స్ అన్నా కానీ ఏఐ నుంచి వచ్చేటువంటి, చాట్బోట్ నుంచి వచ్చేటువంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చేటువంటి, చాట్ జీపీటీ ఇచ్చేటువంటి ఈ సమాచారం అంతా కూడా వాస్తవానికి దూరంగానే ఉంటాయి, రియాలిటీగా ఉండదు. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ జరగాలి. గ్రౌండ్ వర్క్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ప్రాజెక్ట్ పైన, గ్రౌండ్ వర్క్ స్ట్రాంగ్ గా ఉన్న ప్రాజెక్ట్ పైన అంచనాలు ఎక్కువగా వేయొచ్చు. ఇప్పుడు బిట్ కాయిన్ కి ఎంత గ్రౌండ్ వర్క్ జరిగిందంటే ఊహించిన విధంగా దాన్ని గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరిగింది కాబట్టి ఇవాళ స్టిల్ అది కింగ్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీ. సో పీవీసీ మెటాలో అలాంటి గ్రౌండ్ వర్క్ ఉందా? బిగినింగ్ నుంచి పీవీసీ మెటా లాంచ్ అయినప్పటి నుంచి ఇవాల్టి వరకు బేస్మెంట్, స్ట్రాంగ్ గ్రౌండ్ వర్క్, ఫ్యూచర్ విజన్ కోసం, ప్రాజెక్ట్ విజన్ కు సరిపోయేటువంటి గ్రౌండ్ వర్క్ జరిగిందా? కమ్యూనిటీ ద్వారా కానీ, సిస్టమ్ ద్వారా కానీ. కమ్యూనిటీ ఎంత బాధ్యత వహిస్తుందో సిస్టమ్ కూడా అంతే ఈక్వల్ బాధ్యత వహిస్తుంది. ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ రేట్ అన్నది ఇద్దరి పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చేటువంటి ప్రిడిక్షన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చేటువంటి నమూనాలు కావచ్చు, లేకుంటే భవిష్యత్తు గురించి తను ఇచ్చేటువంటి విధానాలన్నీ కూడా వాస్తవానికి దూరంగానే ఉంటాయి నా ఫీలింగ్. ఇప్పుడు చాలా మంది సార్లు ఏఐ నుంచి వచ్చే సమాచారాన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు గ్రూప్ లో. వాస్తవమే, కరెక్టే, కానీ అది 100% వాస్తవమా అనేది చూసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే సార్, నువ్వు అడిగే క్వశ్చన్స్ విధానాన్ని బట్టి, బాగా గమనించండి, ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, వీటిలో ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు చెప్తున్నాడు, నేను మీ మైండ్ రీడ్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు అడిగే క్వశ్చన్ విధానం ఏ తరహాలో ఉంది అన్న దాన్ని రీడ్ చేసుకుంటది. నీ మైండ్ ఎలా అడుగుతుంది, నీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, నిన్ను సాటిస్ఫై చేసే విధంగా తన యొక్క ఆన్సర్స్ అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నువ్వు నెగిటివ్ క్వశ్చన్స్ లో అడుగు, నీకు సమాధానం అంతా నెగిటివ్ గానే వస్తుంది. నువ్వు పాజిటివ్ వేలో 2 క్వశ్చన్స్ అడుగు, నీకు నెక్స్ట్ వచ్చేటువంటి సమాధానం అంతా పాజిటివ్ గానే ఉంటది. నేను అనేది ఏంటంటే, ప్రెడిక్షన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన నడిచేటువంటి ప్రెడిక్షన్స్ కానీ వాస్తవికానికి దూరంగా ఉంటాయి, రియాలిటీ వేరేగా ఉంటది. రియల్ గా జరగాల్సింది ఏంటి? పీవీసీ మెటాలో కమ్యూనిటీలో మంచి చేంజ్ రావాలి. ఏం చేంజ్ రావాలి? మైండ్ సెట్ పూర్తిగా ప్రజెంట్ ఉన్న మైండ్ సెట్ మారాలి. అది మారాలంటే ఎవరు మారడానికి ఇష్టపడాల, నాతో సహా స్తబ్దత ఉంది. ఈ స్తబ్దతని
బ్రేక్ చేయడానికి సిస్టము నయాన్నో భయాన్నో దండిస్తారంటారు కదా, ఆ విధంగా ఒక కండిషన్ పెట్టి కమ్యూనిటీని పెంచే ఉద్దేశమే, నా కోసమే నా కోసమే కమ్యూనిటీని పెరిగే విధంగా కొంచెం కండిషన్ పెట్టి ఖచ్చితంగా నువ్వు చేయాలి. చంద్రశేఖర్, నువ్వు ఒక పర్సన్ ఒక ఒక ఎర్లీ బర్డ్ ఆఫర్ నువ్వు చేయాలంటే నీకు ప్రాఫిట్ 200% రావాలంటే ఈ రివార్డులు కూడా చేంజెస్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. పెంచుతారా లేకుంటే ఏం చేస్తారు అన్నది. ఈ రివార్డ్ నీకు రావాలంటే నువ్వు పర్సన్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి. తద్వారా కమ్యూనిటీకి మంచిది, సిస్టమ్ కి మంచిది, ప్రాజెక్ట్ కి మంచిది, కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. కమ్యూనిటీ లేకపోతే సార్ ఏ కాయిన్ కూడా నిలబడదు. సో ఇది కమ్యూనిటీ కాయిన్ కాబట్టి నీ పైన నా పైన మన భుజాల పైన ఉంది. పీవీసీ మెటల్ నిలబెట్టుకోవడం, డెవలప్ చేసుకోవడం, ఉంచుకోవడమా పడగొట్టడమా అన్ని కూడా మన చేతుల్లోనే ఉంది. మనం ఏం చేయట్లేదు కాబట్టి సిస్టమ్ ముందుకు వచ్చి ఏం చేస్తుందంటే కండిషన్లు పెట్టి నువ్వు ఇలానే చేయాలి, ఇది ఖచ్చితంగా నీకు ఇష్టం లేకపోయినా చేయాలి. వన్ డే ఈ రోజు నువ్వు పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా నువ్వు తీసుకొచ్చిన ప్రతి పర్సన్ కూడా ప్రాఫిట్ తీసుకునే విధంగా ముందుకే భవిష్యత్తులో ప్రణాళిక ఉంటుంది సార్. ఈ రకమైనటువంటి ఎక్సైట్మెంట్ కమ్యూనిటీలో రావాలంటే సిస్టమ్ చేస్తున్న చేంజ్ అప్డేట్లు ఏమి అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇద్దరు పర్సన్స్, ఒక రాజేష్ సార్ మొన్న చెప్పారు ఇద్దరు పర్సన్స్ రావాలని. నేను ఒక పర్సన్ పెట్టినా రాలేదు, అది ఎక్స్పైర్ అయిపోయింది ఎర్లీ బర్డ్ ఆఫర్. సో ఎట్లా అప్డేట్ వస్తుంది? ఈ అప్డేట్ కొత్త వారికి ఏ విధంగా విపులంగా చెప్పితే వాళ్ళు ఎక్సైట్మెంట్ వచ్చి ఇంట్రెస్ట్ వచ్చి జాయిన్ అయ్యి కమ్యూనిటీలో భాగంగా పార్ట్నర్షిప్ తీసుకునే విధంగా సిస్టమ్ ఎలాంటి మార్పు తీసుకుని వస్తుంది ఈ అప్డేట్ లో, అది మనం చూడాలి. అది ఈ రోజు రాత్రికా లేకుంటే రేపు వచ్చేస్తుంది అప్డేట్. ఫుల్ ప్లెడ్జ్ గా వర్క్ జరుగుతుందని మనకు అర్థమవుతుంది. ఇది ఒక విధానం. ఏంటి? పీవీసీ మెటా కమ్యూనిటీని కొత్త వాళ్ళని తీసుకురావడానికి కావాల్సినటువంటి మార్గాల్ని ఏం ఇవ్వబోతుంది ఈ అప్డేట్ లో. ఇప్పటి వరకు 0.1 వస్తా ఉంటే ఫార్మింగ్ చక్క అందరూ హ్యాపీగా చేసుకునేటవాళ్ళం. పీటీపీ ఆప్షన్ మనకి ఇబ్బందికరంగా ఉన్నా కూడా తద్వారా ఒక నెల రోజులు లేకుంటే వారం 10 రోజుల తర్వాత మనం దానికి మౌల్డ్ అయ్యి దాన్ని మనం ఎంచక్క చేసుకుంటూ వచ్చిన తర్వాత సిస్టమ్ కి ఈ ఫార్మింగ్ ఆప్షన్ లో, ఈ ఫార్మింగ్ సెక్షన్ లో మరికొంత కమ్యూనిటీని పెంచే విధంగా ఇంకొంత మార్పులు చేసి దాన్ని ఇంకో కొత్త పందాలకు తీసుకొని వచ్చి ప్రాజెక్ట్ కు ఉపయోగపడే విధంగా సార్ నీకు నాకు నష్టం కలిగించే విధానం అయితే ఇచ్చింది ఉంది క్వశ్చన్ లేదు. ఇవాళ కొత్త వాళ్ళు రావడానికి కండిషన్ పెట్టి సిస్టమ్ చేసుకొస్తుందంటే దీర్ఘకాలిక ప్రయోజనం కోసమే, భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రయోజనం కోసమే అది ఉంది. అది మనం నిదానంగా అర్థమవుతుంది. అప్డేట్ వచ్చిన తర్వాత చూద్దాం. ఈ కమ్యూనిటీని తీసుకురావడానికి ఎలాంటి ఉత్ప్రేరకాలను తీసుకురాబోతుంది, ఎక్సైట్మెంట్ ఇచ్చేటువంటి అంశాలు ఏం పొందుపరచబోతుంది అనేది మనకు తెలియాల్సింది. అదేవిధంగా పీవీసీ మెటా పైన భవిష్యత్తులో ఫ్యూచర్ లో ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత ఇలాంటి లైఫ్ ఉంటుంది, ఇలాంటి ఫ్యూచర్ ఉంటుంది అన్న నమ్మకం కలిగించాలి. మెటావర్స్ వచ్చింది అనుకోండి, మెటావర్స్ లో కూడా పీవీసీ మెటా పర్ఫార్మెన్స్ ఎక్సైట్మెంట్ గా ఉంటది, ఎక్సైటింగ్ గా ఉంటది, ఫుల్ఫిల్మెంట్ 100% ఉంటది అని ఇప్పుడు మనం చెప్పలేం. ఎందుకంటే పీవీసీ మెటా యూజ్ కేస్ రావాలి, వాడబడాలి. పీవీసీ మెటా వాడబడడానికి కావాల్సిన వాతావరణం రావాలి, అది సిస్టమ్ చేయాలి, అలాంటి వర్క్ చేయాలి సిస్టమ్. ఎప్పుడైతే వాడటం పీవీసీ మెటా ఇలాగా వాడబడుతుంది, ఇలాగ ఉపయోగపడుతుంది, దీనికి కూడా ఉపయోగపడుతుంది. అరే కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, అట్లీస్ట్ డీపీ కూడా మనం కట్టాం, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, బ్యాంకులు తీసుకొచ్చాం, బ్యాంకులో కూడా విత్డ్రావల్ తీసుకొచ్చాం. పీవీసీ మెటా ఇప్పటి వరకు ఏ రకంగా వాడబడుతుంది? జీరో. కొనడం, అమ్మడం, పీవీసీ మెటా కొనడం, అమ్మడం, స్టేకింగ్ పెట్టుకోవడం, ఫార్మింగ్ చేసుకోవడం, అది అదర్ వ్యాలెట్ ఇంకో కొన్ని విధానాలు ఉన్నాయి. ఇది కాకుండా పీవీసీ మెటా ఇంకా దేనికైనా ఉపయోగపడుతుందా? దీని ద్వారా మనం ఏమైనా చేయగలుగుతున్నామా? పీవీసీ మెటా ఇప్పుడు మన దగ్గర 5 lakhs పీవీసీ మెటా ఉంది సార్, దీంతో మనం ఏమైనా చేయగలుగుతున్నామా అంటే ఏమి లేదు. ఇలాంటి యూజ్ కేసు ఎప్పుడు తీసుకొని వస్తుంది సిస్టమ్ అంటే భవిష్యత్తులో తీసుకొని వస్తుంది. ఆ తీసుకొని వచ్చే విధానాలు మనకు ఇప్పుడు ఆ బలమైనటువంటి విధానాలు, ఆ ఛాయలు, ఆ యొక్క నీడలు మనకు కనిపిస్తే, భరోసా కనిపిస్తే, ఆ ఎక్సైట్మెంట్ తోటి మనం ప్రజల్లోకి వెళ్ళొచ్చు,
నాకు అప్డేట్ తీసుకొని ఇలాంటి ఈ విధంగా ఉందిరా బాబు, ఈ విధంగా డెవలప్ అవుతుంది పీవీసీ మెట. మీరు ఇవాళ 1000 పీవీసీ మెట మీరు ఒక $7 పెట్టుకుంటే ఒక 2 సంవత్సరాలు ఆగితే అది నీకు 1000 2000 అవుతుంది. అదే 10,000 తీసుకుంటే 20,000 అవుతుంది. లేకపోతే 1,00,000 పీవీసీ మెట తీసుకుంటావా, నీకు ఎప్పుడు ఉంటే కొనుక్కో. 2030 వరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగు, నీకు డబుల్ త్రిబుల్ 4 టైమ్స్ అవుతుంది అని మనం ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఒక పర్సన్ ఇంట్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి వెసులుబాటు మనకు దొరుకుతుంది పీవీసీ మెటా గురించి ఇంట్రొడ్యూస్ చేయడానికి. సో ఈ అప్డేట్ లో చూడాలి ఎట్లాగా ఎర్లీ బటన్ తీసుకొని రాబోతుంది, ప్రజల్ని కొత్త పర్సన్ ని ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి విధానాలు తీసుకొని వస్తుంది అనేది మనం చూడాల్సి. అదే విధంగా పీవీసీ మెటా యూస్ కేసు తీసుకొని రావాల్సిన ఈ విధంగా వాడబడుతుంది, ఈ విధంగా నేను వెళ్తున్నాను అని హింట్స్ ఇస్తుందే తప్ప రియాలిటీగా కనబడలేదు కదా. ఆ రియాలిటీగా కనబడే విధంగా మనకి ఒక 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 అట్లీస్ట్ ఒక ఇండికేషన్ అన్నా రావాలి. ఆ ఇండికేషన్స్ మనకు కనిపించాలి. ఆ ఇండికేషన్స్ కనిపించినప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా ప్రజెంట్ నేను ఒకటి చెప్తున్నా, మెటావర్స్ టాప్ మోస్ట్ హైటెన్ టెక్నాలజీ, హై అండ్ టెక్నాలజీ మనం చెప్పుకుంటున్నాం. ఈవెన్ పీవీసీ మెటా యూస్ కేసు లేకపోతే పీవీసీ మెటా అప్పటికి తీసుకొని వస్తారు, అందులో డౌట్ లేదు. పీవీసీ మెటా అప్పటికి కూడా యూజ్ కేసు రాకపోతే మెటావర్స్ వచ్చినా కూడా పీవీసీ మెటా నిరుపయోగం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో సిస్టమ్ ఎంతవరకు చేయాలో అంతవరకు 100% తన వంతు తను పనిచేస్తూ సిస్టమ్ లో ఉన్న కమ్యూనిటీని ఉత్ప్రేరకంగా మారుతూ కమ్యూనిటీని బలోపేతం చేసే విధంగా తన వంతు తను ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా చేస్తుంది. ఈ దారిలో మెటావర్స్ వచ్చే లోపు, మెటావర్స్ టెక్నాలజీ లాంచ్ అయ్యే లోపు పీవీసీ మెటా తను ఏదైతే ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్ తీసుకోవాల్సిన అంశాలన్నీ కూడా పీవీసీ మెటా చేయాల్సిన ప్రతి పనిని కూడా మార్గాలన్నిటి కూడా వెతికి ముందుకు తీసుకొని వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే డిపి ఓన్లీ పెల్వైన్ కమ్యూనిటీకి మాత్రమే పరిచయం ఉన్న డిపిని, బయట ప్రపంచానికి తెలియనటువంటి డిపిని డిజిటల్ పాయింట్ సార్, అది క్రిప్టో కాదు, ఏమి కాదు. ఆ డిజిటల్ పాయింట్ తో మనం వాడాం, యూజ్ కేసు వచ్చింది అక్కడ. డిపితో యూజ్ కేసు వచ్చినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ జరిగింది, విపరీతమైనటువంటి అకౌంట్స్ యాడ్ అయ్యాయి. సో అలాంటి విధానం పీవీసీ మెటాలో ఎందుకు రాదనుకుంటున్నాను మీరు? ఖచ్చితంగా వస్తుంది. పీవీసీ మెటా తోటి ఇంత క్రిప్టో కరెన్సీలో, ఇంత మార్కెట్ లో ఒక నమ్మకమైన క్రిప్టో కరెన్సీగా ఆల్రెడీ విశ్వాసం ఉంది. పీవీసీ మెటా పైన విశ్వాసాన్ని అయితే తీసుకునింది కమ్యూనిటీ, ఆ సిస్టమ్. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన విధానం కూడా సిస్టమ్ పైన ఉంది. అది ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. డిపినే చేయగలిగినప్పుడు పీవీసీ మెటాని యూస్ కేస్ కింద ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. రేపా ఎల్లుండా తెలియదు మనకి, ఎప్పుడనేది మనం చెప్పలేము, ఎవరు చెప్పలేరు. సో ఇలాంటి విధానం కొనసాగుతున్నాయి. ఒకటే నేను చెప్పదలుచుకున్నది, పీవీసీ మెటా పైన ప్రతి ఒక్కరూ కూడా ఒక నమ్మకంతోనే జర్నీ చేయకపోతే ఇవాళ వరకు నువ్వు పెట్టిన పెట్టుబడులు ఆల్రెడీ పాత వాళ్ళు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఆవిరైపోయేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మీరు ఎవరన్నా కాదన్నా ఇది వాస్తవం. ఎందుకంటే ఇది కమ్యూనిటీ బేస్డ్ కాయిన్ కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తే తప్ప, కమ్యూనిటీ వర్క్ మోడ్ లోకి వస్తే తప్ప, ఓన్లీ సిస్టమే వర్క్ మోడ్ లోకి వెళ్తే సరిపోదు. కానీ మీరు ఒకటి గమనిస్తే, సిస్టమ్ కమ్యూనిటీని లేవనెత్తడానికి, దాంట్లో ఒక చలనం కలిగించడానికి బిగినింగ్ నుంచి చాలా ప్రయత్నాలు చేస్తుంది సార్. మీరు గమనించారో లేదు చూడండి, చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. మీరు అవునన్నా కాదన్నా ఇది 100% వాస్తవం. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, కానీ రిజల్ట్స్ కనబడలేదు సార్. కమ్యూనిటీ నుంచి ఎటువంటి రిజల్ట్స్ కనబడలా, చలనం రావట్లా. కానీ సిస్టమ్ అయితే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఈ కోలోను ఆ కోలోను అది ఆన్ చేసి, ఇదే మళ్ళీ ఆఫ్ చేసి, మళ్ళీ ఇంకోటి ఆన్ చేసి, ఇలాంటి ప్రయత్నాలు అయితే చాలా ముమ్మరంగా చేస్తా ఉంది ప్రాజెక్ట్ నిలబెట్టుకోవడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి. ప్రజెంట్ మార్కెట్ లో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీలతో పోటీ వాతావరణంలో తనకంటూ ఒక స్థితిని ఏర్పరచుకోవడానికి, దాన్ని ఏమంటారు, ఒక మనుగడ ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
కానీ మనం దాన్ని ఏం అసలు పట్టించుకోవట్లా. అసలు ఎవరు గాని యాక్టివిటీ చేయట్లా. నేను కూడా చేయట్లా. ఎట్లా వస్తది పీవీసీ బట్ ఎట్లా గ్రోత్ అవుతది? పీవీసీ బట్ మన కమ్యూనిటీలో చలనం లేనప్పుడు అరే వీళ్ళకి ఇది నచ్చలేదేమో ఇంకోటి తీసుకొని వద్దాం. దీన్ని ఆఫ్ చేసేసి ఇంకో దానికి వెళ్తా ఉంది. అది కూడా పని చేయట్లా. ఇది కూడా కమ్యూనిటీకి నచ్చలేదేమో ఇట్లా నన్ను వెళ్దాం అని ఇంకో పద్ధతికి వెళ్తా ఉంది. రేట్ ఇంకా డౌన్ లోనే పెట్టింది. సిస్టమ్ ఎనీథింగ్ చేయగలదు. ఏదైనా చేయగలదు. $1-2 ఇప్పుడు కూడా ఈ రాత్రి కూడా తీసుకురాగలదు. కానీ చేయలా. కొత్త వాళ్ళు తీసుకొని రావాలంటే ఖచ్చితంగా పీవీసీ మీటర్ తక్కువ ధరలోనే ఉండాలి. $1 అయితే కొత్తవాడు ఎవరు రాడు. సో చాలా యాక్సెప్ట్ లో ఈ సిస్టమ్ కొనసాగుతున్నటువంటి విధానం 100% పర్ఫెక్ట్ గానే ఉంది సార్ నన్ను అడిగితే. కానీ సిస్టాన్ని ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ నుంచి కూడా ఆశించిన విధంగా రిజల్ట్స్ రాలేదు. ఇది అందరం కూడా ప్రతి ఒక్క పార్ట్నర్ ఒప్పుకొని తీరాలి. సిస్టమ్ సైడ్ నుంచి చెప్పాను, మన సైడ్ నుంచి మనం ఏం చేయాలో కూడా చెప్పాను. యూస్ కేస్ తీసుకొని వచ్చి యూస్ కేస్ తీసుకురాకపోయినా పర్లేదు, ఇలా నేను చేస్తానయ్యా అన్న ఇండికేషన్స్ అన్నా మనకు రావాలి. మనం ఉత్సాహంతో పనిచేయడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ముమ్మరంగా. మనకు కన్వీనియంట్ గా ఉండడానికి పీవీసీ మీటర్ సిస్టమ్ స్టిల్ తన ప్రయత్నం అయితే చేస్తూనే ఉంది. వచ్చిన ప్రతి అబ్స్టకల్స్ ని మనమే దాన్ని భూతద్దంలో చూసుకుంటూ ఏం జరుగుతుంది, ఏం జరగాలి, యాక్చువల్ గా ఏం జరిగితే బాగుంటుందని మనం అది ఆశించకుండా ఒకటే డైరెక్షన్ లో ఆలోచిస్తున్నాం. 2-3 డైరెక్షన్ లో చూడండి ఒకసారి ఆలోచిస్తే మీరు. 2-3 డైరెక్షన్ మనం ఏం చేస్తున్నాం, పీవీసీ మీటర్ ఏం జరుగుతా ఉంది, ఏం చేస్తే ఏం మార్పులు వస్తాయి, నేనేం చేయాలి అన్న 2-3 డైరెక్షన్ ఆలోచించగలిగితే మనకు సిస్టమ్ లో జరిగేటువంటి విధానం అన్ని కూడా తెలిసిపోతుంది. నేను ఒక్క నిమిషం చేస్తాను. 2 minutes అయిపోయింది. అది ఇది 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 సార్ నేను చెప్పాలనుకున్నది. చాలా టైం తీసుకున్నాను. ఒక్క నిమిషం సార్, నేను ఇంకా వైండ్ అప్ చేస్తున్నాను. నేను మీట్లోనే ఉంటాను. నేను జర్నీ స్టార్ట్ చేస్తాను. మీట్లోనే ఉంటాను. దీనిపైన 1-2 పర్సన్స్ రండి, మాట్లాడండి. రాజేష్ సార్ మీరు ఫ్రీ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎవరన్నా మాట్లాడండి సార్. చెప్తున్నా సార్. మాట్లాడుతుంటే హలో హలో సార్, నమస్తే సార్. హలో సార్ ఎవరన్నా మాట్లాడండి సార్. అతను టెన్షన్ ఉంది సార్ కొద్దిగా. స్క్రీన్ పెట్టాడు వాట్సాప్.
సార్ నమస్తే సార్, ఎవరున్నారు సార్? ఎవరు మాట్లాడట్లేదు? హలో హలో సార్. సార్ అదే సార్ బయటకు వెళ్ళాడు చంద్రశేఖర్ సార్ ఇప్పుడు బైక్ లో జర్నీలో పోతా ఉన్నాడు. మీరు పెట్టడానికి అది చెప్పుకోవడానికి ఒకవేళ ఏదైనా రేపు రాజస్థాన్ వచ్చినాక మాట్లాడుతాం దాని గురించి. ఏంటి సార్, వినపడట్లేదు సార్, చెప్పండి సార్. అదే సార్ బయటకు వెళ్ళాడు సార్ దాని గురించి ఓకే సొల్యూషన్ ఓకే వచ్చినాక సార్. రేపు మీటింగ్ అనుకున్నాను సార్. ఇది ఫార్మింగ్ చేయొచ్చా సార్ ఇప్పుడు? సిస్టమ్ ఓపెన్ కావట్లేదు సార్ ఇప్పుడు. అట్లా ఓపెన్ కావట్లేదా సార్? మీ అప్డేట్ పేరు కావాలి. సార్? సార్ మీ పేరు సార్? హలో నా పేరు నాగప్రసాద్ సార్. ఓకే అదే ఇక్కడ థ్యాంక్ యూ సార్. సార్ మీటింగ్ మన ఓల్డ్ చేస్తారు సార్, ఎవరు మాట్లాడతలేరు కదా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా మాట వినబడుతుందా సార్? వినపడుతుంది సార్, వినపడుతుంది సార్ వినపడుతుంది సార్. ఓకే ఓకే సార్. సైలెంట్ గా ఉంది ఏంటా అని చెప్పి చూస్తే చంద్రశేఖర్ సార్ కూడా జర్నీలో ఉన్నట్టున్నారు. అవును సార్, ఇప్పుడే సార్ జర్నీలోకి వెళ్ళిపోయాడు సార్. అవునవును సార్. ఓకే ఓకే సార్. ఇందాక నాది వాయిస్ నేను హలో హలో అంటున్నా వినబడలేదు అనుకుంటా సార్. ఇందాక రాజేష్ సార్ ఫస్ట్ లో పిలిచినప్పుడు ఓన్లీ రాలేదు సార్, అందుకోసమనే నేను రాజేష్ సార్ మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టాను. టైం అయింది కదా క్లోజ్ చేసుకున్నామని వాయిస్ మెసేజ్ పెట్టాను సార్. ఓకే ఓకే సార్. ఇంకొక 4 minutes ఉన్న సార్, ఎవరైనా మాట్లాడొచ్చు. అందరికీ నమస్కారం సార్. ఇందాక నేను హలో హలో అన్నాను కానీ నా వాయిస్ వినబడలేదు అనుకుంటా. సో ఇప్పుడు వినబడుతుంది అనుకుంటా. సెట్ ఓకే సార్. ఇంకా 4 minutes ఉంది సార్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు సార్. సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళింది. మరి రాబోయే అప్డేట్లన్నీ మనకు అనుకూలంగా రావాలని చెప్పేసి మనం కోరుకుందాం సార్. సో ఏదేమైనా ఇందాక చంద్రశేఖర్ సార్ మాట్లాడినప్పుడు కొన్ని పదాలు నేను వినలేకపోయాను, కానీ ఫైనల్గా వచ్చేసి పాజిటివ్ ఆలోచనతోటి ఉండటం అంటే మంచిది అని చెప్పేసి అన్నారు. సో ఇంకా కొన్ని విషయాలు చెప్పారు కానీ నేను కొంచెం డిస్టర్బెన్స్లో ఉండి కొన్ని అర్థం కాలేదు సార్. సో ఏదేమైనా సార్ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే సిస్టమ్ గురించి చెప్పుకోవాలంటే కొన్ని అనుకూలంగా లేకపోయినా కానీ సిస్టమ్ మనది అనుకున్నప్పుడు సిస్టమ్ని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం సిస్టాన్ని శాపనార్థాలు పెట్టుకుంటూ లేకపోతే దాన్ని ఇంకో వేలో తీసుకెళ్లే కంటే సరే ఏదో పెట్టుకున్నాము, మనం పెట్టుకున్న రూపాయి మనకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు నిలబడే విధంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకోవడంలో తప్పులేదు సార్. సో ఏదేమైనా ఎవరికి నచ్చినంత విధంగా ఎవరికి తోచినంత విధంగా మనం పెట్టుబడులు పెట్టుకున్నాం.
ఈరోజు సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళింది అంటే మరి రాబోయేటి అన్ని కూడా కొంచెం కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం అనుకూలంగా వస్తే బాగుంటుంది అని నేను కూడా కోరుకుంటున్నాను సార్. సో కమ్యూనిటీ డెవలప్ రావాలంటే మనకు కొన్ని నిర్ణయాలు మరి మంచి నిర్ణయాలు తీసుకొని కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నా సార్. ఖచ్చితంగా అది నెరవేరుద్ది అని కూడా అనుకుంటున్నాను. సో సార్ చెప్పినట్టుగా ఇందాక మనకు కొన్ని కోరికలు ఉండాలి. కళల కోసం మనం పనిచేసుకుంటే ఏదైతే మనం ఒక చెట్టు ఎక్కామో ఆ చెట్టునే అంటే నిల్చున్న కొమ్మనే నరుక్కోకుండా మనం ప్రతిరోజు మనం మాట్లాడే మాటలలో కానీ చేసే పనులలో కానీ సరే ఇప్పుడు ఎంతవరకు అయితే మనకు సాధ్యమైనంత వరకు పెట్టుబడులు పెట్టుకున్నాము. మరి మన పెట్టుబడులు మనకు రావాలన్నా సిస్టమ్ అనేది ముందు నిలవాలి సార్. సిస్టమ్ అనేది ముందు నిలవాలి అంటే నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మనదే. సో మనం ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలోకి వెళ్తామో సో సిస్టమ్ కూడా మరి వాళ్ళు ఒక్కరైతే మనం 2 లక్షల మంది ఉన్నాం అనుకుందాం సార్. సో 2 లక్షల మంది మాట నెగ్గాలి అంటే ఆ ఒక్కడి చేతిలోనే ఉంటుంది. ఆ ఒక్కడు పాజిటివ్గా ఆలోచించాలంటే 2 లక్షల మంది కూడా మనం చేయూతనివ్వాల్సి ఉంటుంది. మరి ఆ చేయూతనిచ్చుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్తేనే మన సిస్టమ్ మన కోసం నిలబడుతుంది అని చెప్పేసి నేనైతే ధైర్యంగానే ఉన్నాను సార్. ఎక్కడ కూడా నేను నిరుత్సాహపడ్డ మాట కొంచెం నిజమైనా కానీ తర్వాత రియలైజ్ అయితే నీ సిస్టమ్ లేకపోతే నేను లేను కదా, సిస్టమ్ ఉంటేనే కదా నేను ఏదైనా మాట్లాడగలిగేది, సిస్టమ్ ఉంటేనే కదా నేను ఏదైనా చేయాలనుకున్నా, నా కోరిక నెరవేరాలనుకున్న సిస్టమ్ అనేది నిలబడాలి కదా అని చెప్పేసి సో ధైర్యంగా ఉండాలి అనిపించింది. అందుకనే నేను ఎప్పుడు కూడా సిస్టమ్ గురించి అయితే ఫస్ట్ ఏదైతే మనకు నవంబర్ వచ్చిన అప్డేట్ చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే. తర్వాత కొన్ని విషయాలను మనం గ్రహించినట్టయితే నేను ఏదైతే మనం పెట్టుబడులు పెట్టుకున్నామో అవి నిలవాలంటే ముందు ఉండాల్సింది సిస్టమ్ కదా. మరి సిస్టమ్ నిలవాలంటే మనం అందరం కూడా ధైర్యంగా ఉండాలి అనిపించింది సార్. సో అందుకనే మళ్ళీ నేను ధైర్యం తెచ్చుకున్న తర్వాత సిస్టమ్ సరే ఉంటే నన్ను బాగు చేయాలనుకునే సిస్టమ్ అయితే ఖచ్చితంగా నా రాత అనేది బాగుంటే సిస్టమ్ బాగుంటుంది. సో సిస్టమ్ బాగుంటేనే నేను బాగుంటాను అనిపించి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది సార్. అదే క్రమంలో కూడా ఇప్పుడున్న అంటే గత కొద్ది రోజులుగా సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ మనకు ఏదైతే రివార్డ్ రూపంలో P2P రూపంలో మనకు సిస్టమ్ ఇస్తున్న ఏదైతే రివార్డ్స్ ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ పెట్టుకొని అవకాశం ఉన్నంత వరకు నేను పెంచుకోవడమే తప్ప తగ్గించుకోవడం అయితే ఎప్పుడు చేయలేదు. సో ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసమే అప్డేట్ తీసుకొస్తుంది. మంచిగా ఖచ్చితంగా మనం ఇంకొకరిని ప్రోత్సహించే విధంగానే ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా ఆ విధంగా రావాలనే ఖచ్చితంగా భగవంతుని ఆ డానియల్ జాన్సన్ గారిని కోరుకుంటున్నాను సార్. అలా వస్తేనే మన కమ్యూనిటీ డెవలప్ అయితేనే కాయిన్ రేటు కూడా అంటే ఏదైతే మన టోకెన్ అనుకుంటున్నామో మన టోకెన్ విలువ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మన పెట్టుబడులు మనకు నిలవాలంటే సిస్టమ్ నిలవాలి. కాబట్టి ఆ విధంగా పాజిటివ్ ఆలోచనతోటి మనం ముందుకు వెళ్తేనే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సార్. సో కాబట్టి మనం అందరం కూడా ఒకటే గట్టిగా కోరుకుందాం సార్. మన అనుకూలంగా కమ్యూనిటీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలకు అనుకూలంగా కూడా మనం కూడా ఉండాలి. సో ఉంటూనే మెల్లమెల్లగా మనం ఏదైతే పెట్టుబడులు పెట్టుకున్నామో నమ్మకంతో లేకపోతే ఇంకా ఒక ప్రోద్బలంతో ఏదో ఒక రకంగా పెట్టుకున్నామో తెలియదు కానీ నయము భయాను అంటాం కదా, ఆ విధంగానే పెట్టుకున్నాం. కాబట్టి మన పెట్టుబడులకు మనకు రావాలన్న ఆ సిస్టమ్ అనేది ఖచ్చితంగా బాగుండాలి సార్. అప్పుడే మనం కూడా బాగుంటాం అని చెప్పేసి నేనైతే మంచి అప్డేట్ మనకు అనుకూలంగా రావాలని మరొకసారి కూడా ఆ భగవంతుణ్ణి మరియు ఆ సిస్టమ్ రూపకర్త అయిన డానియల్ జాన్సన్ గారిని వారి బృందాన్ని కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. 11-2 నిమిషాలు అయింది. మరి రాజమల్ల వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. ఒక నిమిషం సార్, ఒక నిమిషము సార్ది మన అది పోస్ట్ గ్రూప్ లో పోస్ట్ చేశారు చూడండి, అది
ఆ చుక్కల పైన ఒకసారి టచ్ చేయమని చెప్పండి సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు. అది టచ్ ఓకే చేసిన తర్వాత చూడండి క్లియర్ సార్, అయిపోతుంది. చూస్తాను. ఒక 2 మినిట్స్ చూడండి అండి. ఓకే ఓకే చాలా సార్. సింపుల్ సార్ ఉంది, సార్ సింపుల్ ఎవరు ఉంది. అది ఇందాక క్లియర్ పోస్ట్ చేశారు సార్. చేసింది, పోస్టింగ్ చేసింది ఎవరో చూస్తాను సార్ ఒకసారి. మన ఈ గ్రూప్ లోనే చేశారా సార్, వాట్సాప్ గ్రూప్ లో చేశారా? వాట్సాప్ గ్రూప్ లో ఉంది చూడండి సార్. సార్ గణేష్ సార్, మీరు మైక్ ఓపెన్ చేయండి గణేష్ సార్. ఓకే ఓకే సార్. సార్ మైక్ ఓపెన్ చేసుకోండి, ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్, ఆయన మైక్ ఓపెన్ స్క్రీన్ చేసి షేర్ జస్ట్ అవ్వట్లేదా? చుక్కల పైన 3 ఆ చుక్కల పైన చుక్కల 4 మీద, చుక్కలు ఉన్నాయి కదా. ఆ చుక్కల మీద నొక్కండి సార్. చుక్కల మీద నొక్కితే మీకు అసెట్ అనేది కనపడుతుంది. చుక్కల మీద నొక్కండి సార్. గణేష్ గారు ఉన్నారా సార్? సార్ ఉన్నారా? గణేష్ గారు, గణేష్ సార్ మా అంటే ఇందాక మాట వినబడిందా సార్? గణేష్ సార్ మాట వినబడిందా సార్? వినపడలేదు సార్, నేనే ఉంది. రేపు రేపు శంకర్ సార్ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రసాద్ సార్ వినబడిందా మాట సార్కి? వినపడింది సార్, చెప్పాను నేను. రాజు సార్ ఓకే ఓకే సార్. ఏం లేదు సార్, ఆ చుక్కల మీద మరొకసారి టచ్ చేస్తే మనకు అక్షరాలు అనేవి కనపడతాయి సార్. పొజిషన్ కూడా అక్కడ కనపడతలేదు సార్, మా అక్షరాలు ఓన్లీ సార్ చుక్కలు ఒకటే కనపడుతుంది అనమాట. ఏందో సిస్టమ్ నాకు అర్థం కాదు. మరొకసారి ఆ చుక్కల మీద నొక్కితే కనపడతాయి సార్. అదేం లేదు. లేడు మీటింగ్ ఉన్నాడు. ఒకసారి నా స్క్రీన్ షేర్ అవుతుందా ఒకసారి చూడండి సార్. ఓకే సార్. రాజమల్ల వెంకటేష్ సార్, సార్ సార్ ఒకసారి ఆ చుక్కల పైన టచ్ చేయించి మేనేజ్ స్క్రిప్ట్ లో కూడా ఆయన ఆఫ్ చేసి ఉన్నాడు. మేనేజ్ స్క్రిప్ట్ లో పీవీసీ మెటా యూఎస్డిటీ బిఎన్బి యాడ్ చేయించేసండి, క్లియర్ అవుతుంది. ఓకే సార్ మాట్లాడితే చేపిస్తాను సార్. గణేష్ సార్, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి. మీరు మాట్లాడితే మీ ఇష్యూ క్లియర్ అవుతుంది. ఈ గణేష్ యాదవ్ సారేనా సార్ ఇందాక పోస్ట్ చేసింది? ఓకే సార్, చూడండి సార్. గణేష్ యాదవ్ సార్, మరి మీ మాట అయితే మాకు వినబడట్లేదు. ఒకసారి మనం అలా డాట్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సార్, సో ఒకసారి చూడండి సార్. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాను సార్. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఏదైతే ఇక్కడ అసెట్ కనపడుతుందో అసెట్ మీద నొక్కంగానే ఇట్లా వస్తుంది సార్, డాట్స్ వస్తాయి. సార్ పెట్టిన ఫోటో అదే అనుకుంటా సార్. ఇట్లా మళ్ళీ ఒక్కసారి వాటి మీద ఆ చుక్కల మీద నొక్కినట్టయితే కనుక మనకు అక్షరాలు కనపడతాయి. మళ్ళీ అదే అక్షరాల మీద ఏదైతే డాలర్ సింబల్ ఉందో పైన మనకు పేరు కింద అది ఇలా చేసుకున్నట్టయితే ఒకసారి గమనించండి. కూడా బంద్ చేసిన. అవును సార్. సార్ మాట్లాడితే మనం ఏదైనా చెప్పొచ్చు కానీ అవును సార్, ఈ మేనేజ్ గిఫ్ట్ కూడా ఏం కనపడతలేదు, అక్కడ బంద్ చేశారు సార్ అక్కడ కూడా. అవును సార్. ఓకే సార్. సార్ మాట వినబడట్లేదు. సమయం కూడా 11:06 అవుతుంది. మరి నిద్ర సమయం కాబట్టి అందరూ నిద్రమత్తులో ఉంటారు. మరి మనం క్లోజ్ చేసుకునే సమయం ఆసన్నమైంది సార్. ఓకే సార్, ఎవరైనా మాట్లాడితే ఒక్క నిమిషం మాట్లాడండి సార్, లేదంటే మనము క్లోజ్ చేసుకుందాం సార్. ఓకే సార్, అందరు కూడా మనం సమయం కూడా 11:07 అయింది కాబట్టి సో మరి శంకర్ సారు ఉన్నారు, అదేవిధంగా రాజేష్ సార్ కూడా జర్నీలో ఉన్నారు, చంద్రశేఖర్ సార్ కూడా జర్నీలో ఉన్నారు. సో ఓకే సార్, సిస్టమ్ కూడా అప్డేట్లోకి వెళ్ళింది, నిద్రలోకి వెళ్ళింది. మరి రాబోయే అప్డేట్లు మంచిగా రావాలని ఆ భగవంతుడిని మరొకసారి డానియల్ జాన్సన్ గారిని కూడా కోరుకుంటున్నాం సార్. సో తెలుసో తెలియకనో మన సిస్టంలోకి వచ్చాం సార్. మరి నమ్మకంతో పెట్టుబడులు పెట్టుకున్నాము. అదే నమ్మకంతో కూడా నవంబర్ 30 వరకు కూడా ఆశాజనకంగానే ఎదురు చూసాము. మీరు ఇచ్చే అప్డేట్స్ మాకు అనుకూలంగా వస్తాయని. ఆ తర్వాతలో చూసిన పరిణామాలు కొన్నిటిని చూస్తే
చాలా నిరుత్సాహంగా ఉన్నాయి సార్. సో అలా కాకుండా మీ కమ్యూనిటీ డెవలప్ కావాలన్నా ముందు మీరు కమ్యూనిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సిస్టమ్ మీద ఉంది కాబట్టి మరి ఆ విధంగా ఇప్పుడు వచ్చే అప్డేట్స్ అనుకూలంగా మాకు తీసుకొచ్చి మీ కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటే దాంట్లో భాగంగా మా వంతు కూడా కృషి చేస్తామని ఆ సిస్టమ్ రూపకర్తలకు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి రాజేష్ సార్కు, శంకర్ సార్కు, చంద్రశేఖర్ సార్కు, మీటింగ్లో ఉన్న 67 మంది పెద్దలకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సెషన్ని మరి ఇంతటితోటి ముగిస్తున్నాం సార్. మళ్ళీ రేపు 9:40 ఈ మీటింగ్లో కలుసుకుంటే మరి ఉదయం 7:30 మనకు పీవీసీ మెటా హైటెన్ తెలుగు టీములో కూడా కొంతమంది కలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు మరి మీ అందరి తరపున సెలవు తీసుకుంటూ జై హింద్, జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా లెర్న్ అండ్ ఎర్న్ గ్రూప్ provides జై పీవీసీ మెటా will never end. Thank you so much. PVC Meta will never end, sir. Good night, sir. All of you, అందరికీ గుడ్ నైట్ సార్.